పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక జీఎం కాలనీ జీఎం ఆఫీస్ కార్యాలయం నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని పాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న ప్రతి సింగరేణి ఉద్యోగి కాంట్రాక్టు ఉద్యోగి ప్రతి గనుల మీద ప్రతి డిపార్ట్మెంట్ల మీద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని, ఈ రోజును మనం స్వేచ్ఛ వాయువులు ఎట్లా ఉన్నాయో మన కళ్ళ ముందు చూసామని, తెలంగాణ మన సింగరేణి ఉద్యోగుల పాత్ర మనము మరవలేనిది అన్నారు. అనంతరం కాంట్రాక్టు కార్మికులకు అధికారులకు స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. मार्च पास्ट के लिए आज्ञा जाता हूँ श्रीमान। ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా సింగరేణిలో ఉన్న ప్రతి సింగరేణి ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి, ప్రతి గనుల మీద, ప్రతి డిపార్ట్మెంట్ల మీద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజును మనము స్వేచ్ఛా వాయువులు ఎట్లా ఉంటాయో మన కండ్ల ముందు చూసాము. తెలంగాణ పోరాటం మన కండ్ల ముందు చూసాము. అందులో మన సింగరేణి ఉద్యోగుల పాత్ర మనము మరువలేనిది. ఆ రకంగా తెలంగాణ అయిన తర్వాత కూడా సింగరేణి అనేది తెలంగాణలో ముఖ్యమైన ప్రభుత్వ సంస్థగా పనిచేస్తూ మన సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అట్లనే సింగరేణి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలకు, అట్లే తెలంగాణ రాష్ట్రంలో కూడా సింగరేణి ప్రముఖ పాత్ర వహిస్తూ ప్రతి సింగరేణి ఉద్యోగి ఈ యొక్క తన కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకొని సింగరేణి సంస్థ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య సంస్థగా వండుకుంటూ తెలంగాణ యొక్క అభివృద్ధిలో ప్రతి అడుగులో ముందు ఉంటూ తన వంతు పాత్రగా కృషి చేస్తుంది. ఈ యొక్క దినాన్ని మనము మరొక్కసారి తెలంగాణకు మన యొక్క ఉద్యోగాలను, మన ఉద్యోగ ధర్మాన్ని పునరంకితం చేస్తూ ముందుకు పోవడానికి, ఆ రకంగా కృషి చేయడానికి, తెలంగాణ యొక్క అభివృద్ధిలో మన భాగస్వామ్యాన్ని తెలియజేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరొక్కసారి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై సింగరేణి, జై జై సింగరేణి.